గ్రామాల అభివృద్ధి కుంటుపడకుండా ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తే తమ గ్రామంలో మాత్రం అధికారులు గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని ప్రజలు ఆరోపించారు. నిధులు దుర్వినియోగానికి పాల్పడంతో పాటు రికార్డులను మార్చి తనిఖీ అధికారులను మభ్యపెట్టాలని చూశారని వాపోయారు. గ్రామాభివృద్ధికి పాటుపడాల్సిన అధికారులు ఇలాంటి పనులు చేయడం సరైంది కాదన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్ గ్రామంలో అధికారులు గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని ఇటీవల జరిగిన ఈజీఎస్ సామాజిక తనిఖీ ఓపెన్ వేదికలో అధికారులకు తెలియజేశారు. అడిషనల్ డిఆర్డీఏ బాలకృష్ణ విషయం తెలుసుకుని గ్రామంలో విచారణ సభ నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులను ఎంపీడీఓ వెంకటేశ్వర్లతో కలిసి తనిఖీ చేయగా పంచాయతీ కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్లు ఫోర్జరీ రికార్డులు చూపించి మభ్యపెట్టడానికి చూశారన్నారు. నిలదీసిన అధికారులకు మరో 15 రోజులలో దుర్వినియోగం జరిగిన నిధులను తిరిగి కట్టుతామని ఒప్పుకున్నట్లు తెలిపారన్నారు. గ్రామ పంచాయతీ నిధులను తిరిగి పంచాయతీ అకౌంట్లో జమ చేయించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అడిషనల్ డిఆర్డీఏ తెలిపారు. ఈజీఎస్ నిధుల దుర్వినియోగం చేసిన అధికారులను ప్రభుత్వం వెంటనే శిక్షించాలని ప్రజలు కోరారు. థర్డ్ పార్టీకి ఏదైతే చెక్ ఇచ్చారో అప్పటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, ఒకటి స్పెషల్ ఆఫీసర్ గారు, అవి ఒక రిజిస్టర్ అప్పుడు చూపించడం జరిగింది. అది ఓపెన్ ఫోరంలో కూడా ఆ రిజిస్టర్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఎంక్వైరీలో తెలిసింది ఏమంటే ఆ రికార్డు ఫోర్జెడ్ చేసిన రికార్డు. ఇప్పుడు గ్రామ పంచాయతీలో అప్పటి పంచాయతీ సెక్రటరీ గారు ఒక రికార్డుని సబ్మిట్ చేసి ఉన్నారు. ఆ రికార్డులో కూడాను అప్పటి ఎవరికైతే థర్డ్ పార్టీకి పేమెంట్ చేశారో వారు కూడా పని చేసినట్టు ఉన్నది. ఎంత పని చేశారు ఏమనేది ఆ రికార్డును పరిశీలించిన తర్వాత ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్ బట్టి ఆ తర్వాత ఎంత అమౌంట్ దుర్వినియోగమైంది, ఎంత అమౌంట్ పోయిందనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ రికార్డ్స్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. మన ఆఫీస్ నుండి అవన్నీ పరిశీలించిన తర్వాత ఫైనల్ రిపోర్టు పై అధికారులకు ఇవ్వడం జరిగింది. మంగోల్ గ్రామంలో గతంలో ఎన్ఆర్జీఎస్ సంబంధించిన విషయం పైన మేము కొనపాక మండలం వెళ్ళడం జరిగింది. ఆడ ఆడిటర్ ఆఫీసర్లు చెప్పిన విధానం ప్రకారం మేము ఈరోజు రికవరీ చేస్తాం 3,54,000 అని చెప్పి రికవరీ ఆఫీసర్లు మంగోల్ గ్రామానికి రావడం జరిగింది. అటు విషయం పైన గ్రామస్తులు మరియు గ్రామ పెద్దలు, కుల సంఘాలు మరియు యువకులు, నాయకులు అందరూ వచ్చి ఇక్కడ ఆ రికవర్ చేస్తారా అమౌంట్ ఇవాళ అవుతుందని చెప్పారు కదా అని మేము అడగడం వలన వాళ్ళను పై అధికారులందరినీ పిలుచుకొని స్పెషల్ ఆడిటర్ వచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ఈరోజు మాట్లాడడం జరిగింది. దానిపైన 3,54,000 రూపాయలు రికవరీ చేసి ఈ 15 రోజుల్లోపు జీపీలో క్రెడిట్ చేస్తా అని చెప్పడం జరిగింది. అటు విషయం పైన ఎవరు అర్హులు ఉన్నారో, ఎవరు వర్క్ చేస్తారో వాళ్ళకే చెందే విధంగా గ్రామ పంచాయతీలో క్రెడిట్ చేసిన తర్వాత ఇస్తా అని చెప్పారు. అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ గారు మరియు సెక్రటరీ గారు వీళ్ళు ముగ్గురు రికార్డును తారుమారు చేసినట్టు కూడా మన వచ్చిన స్పెషల్ ఆఫీసర్ కూడా వివరించి క్లారిటీగా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రెస్ ముంగట చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి రిజిస్టర్లే మారుతున్నాయి కనుక ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇట్లా ఉపాధి హామీ కూలీలు పనిచేసుకుంటూ కూలీనాలు చేసుకునే వాళ్ళ దగ్గర